నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగిన కిమ్స్ శేఖర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు। జిల్లాలో వెట్టి చాకరీ నిర్మూలించడం ద్వారా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు। బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ లో వెట్టి చాకరీ నిర్మూలనపై గోడ పత్రికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకరీ నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాను వెట్టి చాకరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు। ఇష్టమైన చోటికి వెళ్లే హక్కుని హరించడం, ఇష్టమైన పని చేసే స్వేచ్ఛను హరించడం తదితర పనులు చట్టం పరిధిలోకి వస్తాయని అన్నారు। అనేక సందర్భాల్లో వెట్టి చాకరీ కార్మికులను అదుపులో ఉంచే క్రమంలో ఆ కార్మికులను భయపెట్టడానికి, బలవంతంగా పని చేయించడం కోసం భావోద్వేగ మరియు శారీరక హింసను యజమానులు ప్రయోగిస్తూ ఉంటారని, అటువంటి వారిపై దృష్టి సారించాలని అన్నారు। జిల్లాలో వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు। నిర్బంధంగా పని ఎవరన్నా చేయిస్తూ ఉంటే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు। సమాజంలో వెట్టి చాకరీని నిర్మూలించడం ద్వారా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। ఆగస్ట్ 21 అండ్ మార్చ్ 22 అవి క్లెయిమ్స్ ఏమన్నా వస్తే ఈవెన్ టిల్ టుడే దే ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్। అట్లాగే ఫ్యూచర్లో ఏదన్నా ఇష్యూ అయితే కూడా మనకి ఖచ్చితంగా ఒక బెనిఫిట్ అంటే ఉంటుంది। ఈ అనార్గనైజ్ స్ట్రక్చర్లో ఇప్పుడు ఎన్రోల్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మే టేక్ సమ్ డెసిషన్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్। వీళ్ళకి ఒక ఐడెంటిటీ నెంబర్ వస్తుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది, కాబట్టి ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఉంటుంది। పీపుల్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 59 అందరినీ కూడా ఎన్రోల్ అయ్యేటట్టు చేయాలి। దిస్ ఎన్రోల్మెంట్ కెన్ టేక్ ప్లేస్ అట్ ద కామన్ సర్వీస్ సెంటర్స్। ప్రతి విలేజ్ సచివాలయంలో కూడా ఈ కామన్ సర్వీస్ సెంటర్ లాగిన్ అనేది ఇవ్వడం జరిగింది। అలాగే మనకి ఎవ్రీ విలేజ్లో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు। ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 1500 విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు। వాళ్ళందరి దగ్గర కూడా దిస్ ఎన్రోల్మెంట్, వాళ్ళందరి దగ్గర కూడా ఈ సిఎస్సి లాగిన్స్ ఉన్నాయి, అక్కడ కూడా చేసుకోవచ్చు। జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు పెద్ద ఎత్తున ఈ శ్రమ్ పోర్టల్ నందు కార్మికులను నమోదు చేయాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు। బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ నాగరాణి ఈ శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు, కార్మికుల బోర్డు సభ్యత్వం నమోదు, భవన నిర్మాణాలపై 1% సెస్ వివరాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై గూగుల్ మీట్ ద్వారా కార్మిక శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులను ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు। జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించిన దృష్ట్యా అత్తిలి మండలంలోని కోడి మాంసం, కోడిగుడ్లు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తెలిపారు। మాంసము, గుడ్లు విక్రయించే వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు। పాఠశాలల్లో కూడా కోడిగుడ్లు వాడకుండా శాకాహారమే వండాలని ఆదేశించినట్లు తెలిపారు। పాఠశాలలను సందర్శించి ఆహారాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు। రాబోయే 5 ఏళ్లలో నిరుద్యోగులకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు। ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ అత్తిలి మండలంలోని ఆయన పర్యటించారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 8 నెలల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడితో 54 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం సాధించింది విజయమని అన్నారు। గతంలో ఇచ్చిన హామీల మేరకు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించేందుకు, ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు। మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రత్యేకంగా సీడ్ యాప్ను ప్రవేశపెట్టి యువతకు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు। డిగ్రీలు చేసిన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తుందని, స్పీడ్ యాప్లో యువత రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఉద్యోగాల కల్పన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు।
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించడానికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆర్బిల్లి రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకున్న వారంతా ఈ నెల 27 నిర్వహించనున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి తప్పనిసరిగా ఓట్లు వేస్తామని ప్రజలు చెబుతూ ఉండడం శుభపరిణామం అన్నారు. ముఖ్యంగా అమరావతి, రాజధాని పోలవరం ఈ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా పూర్తి చేస్తుందని అన్నారు. తేదీ జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారి వారికి మద్దతుగా ఈరోజు అత్తిలి గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు వారికి మద్దతుగా ఓటు వేయమని కోరటం జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా బాగా స్పందిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగాను కూడా మంచి వాతావరణం ఏర్పడింది. అన్ని రకాల సౌకర్యాలు బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ వారందరూ కూడా తప్పనిసరిగా కూటమి అభ్యర్థికి ఈరోజు మేము ఓటు వేస్తామని చెప్పే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వారందరూ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల పట్ల కానీ ప్రజల స్పందన చాలా బాగుంది. ఈ విధంగా గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వారికి న్యాయం జరగాలంటే కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి పార్టీలు ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి నిలబెట్టినటువంటి రాజశేఖర్ గారు గెలాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా అన్ని మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కనుక కూటమి అభ్యర్థి రాజశేఖరం గారిని ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలియజేయాలని సందర్భంగా కోరుతున్నారు. అత్తిలి మండల బీజేపీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మండలాధ్యక్షునిగా మామిడిశెట్టి నాగబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, మాజీ మండలాధ్యక్షులు బాలం మహేష్, స్టేట్ కౌన్సిల్ నెంబర్ తోట త్రిమూర్తులు, యువమోర్చా అధ్యక్షులు రామిశెట్టి అయ్యప్ప, బండి సోమేంద్ర, కరి శ్రీధర్ రెడ్డి అధ్యక్షులుగా, బూత్ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు. కొత్త మండలాధ్యక్షులుగా ఎన్నికైన మామిడిశెట్టి నాగబాబు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంపీ ల్యాండ్స్ ద్వారా మండలాభివృద్ధికి కృషి చేస్తారు అన్నారు. అత్తిలి స్టేషన్లో ఆగవలసిన ట్రైన్స్ గురించి మాట్లాడతానని శ్రీదేవి చెప్పారు. మండల బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తణుకు మండలం తేతల్లో నిర్వహిస్తున్న లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్ కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించడం పట్ల గో సంరక్షణ సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తణుకులో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాక్టరీ ప్రాంత నివాసితులు దుర్వాసనతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, పశువధశాలను తొలగించాలని నెలల తరబడి చేసిన పోరాటాల ఫలితంగా కోర్టు 4 వారాల పాటు స్టే విధించడం హర్షించదగిన విషయమని అన్నారు. సేవ్ తణుకు, సేవ్ తణుకు, సేవ్ తణుకు, సేవ్ తేతలి, సేవ్ తేతలి, సేవ్ తణుకు. లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పశువధశాల ఉంది. అది సరైనటువంటి పరిమితులు లేకుండా, పర్మిషన్స్ లేకుండా నిర్వహించడం జరుగుతోంది. గత 10 సంవత్సరాలుగా దాని మీద అనేక పోరాటాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో దాన్ని ఆపించడం కూడా జరిగింది. అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఆనాటి ఎమ్మెల్యే గారు ఆపించడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు బరి తెగించి ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. అనేక వందల పశువులు రోజుకి వధించబడుతున్నాయి. ప్రజలు నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరీ మూత వేయటం జరగలేదు. చివరికి గోసేవా సమితి తరఫున
హైకోర్టులో వ్యాజ్యం వేయడం జరిగింది. నిన్న బెంచ్ మించి జడ్జి గారు 4 వారాల పాటు స్టే విధిస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే పర్యవేక్షణ చేయవలసినటువంటి ఎంఆర్ఓ గారు, పోలీసులు, పశువర్ధక శాఖ వారు, పర్యావరణం వారు ఎవరైతే ఉన్నారో వారు ఇమ్మీడియట్గా ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఫ్యాక్టరీని క్లోజ్ చేయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరం సర్వదేవత స్వరూపినిగా భావిస్తున్నటువంటి గోమాతని మన కళ్ళ ముందే చంపడానికి వెళుతున్నాయి. కానీ చంపడానికి ఇస్తున్నది ఎవరు? మనమే కదా, మన రైతులే కదా. ఒకప్పటికి ఇప్పటికీ వ్యవసాయం యొక్క విధానం మారిపోయింది. రైతులు గోమాతను పోషించేవాళ్ళు. అలాగే రైతులు నందులని, ఎద్దులని పోషించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రసాయన వ్యవసాయం వచ్చిందో, ఈ పురుగు మందులతోని, ఎరువులతోటి మనము పంటలు పండించడం మొదలు పెట్టామో మన గోమాతని మన దగ్గర నుంచి దూరం చేసుకున్నాం. కేవలం పాల ఆధారంగా ఎంతవరకు అయితే గోమాతని మనం చూడడం మొదలు పెట్టామో, అంటే వ్యవసాయం అనేది వ్యాపారం అయిపోయింది. అప్పటి నుంచి గోవుని మనం దూరం చేసుకున్నాం. అంటే జీవరాశుల్ని పోషించాలన్నటువంటి ఈ మనిషి జాతి వాటిని భక్షించే స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాలి. మనం తినడానికి మన చాలా జంతువులు ఉన్నాయి, వాటిని దానికోసమే మనం పోషిస్తున్నాము. కానీ మన వ్యవసాయానికి, మన జీవనానికి, మన సంస్కృతికి మనుగడైనటువంటి గోమాత అందుకోసం సృష్టించబడలేదు. కాబట్టి మనం గోమాతని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. రేపు రాబోయే రోజుల్లో గోమాత కనుక లేకపోయినట్టే సృష్టికే వినాశనం జరగబోతుంది. సంస్కృతికి, ప్రకృతికి మూలము, ఆధారము గోమాత. భూమికి పోషణనిచ్చేది గోమాత. భూమాత ఉంటే మనకి మంచి ఆహారం దొరుకుతుంది. మరి భూమాతని యొక్క ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరంటే గోమాత. కాబట్టి ఈ గోమాత పోతే మొత్తం సృష్టికే వినాశనం జరగబోతుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.